హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఫిష్ టనల్ ఎక్స్పో అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి బిహెచ్ఎల్ నుండి పటాన్చెరు వెళ్ళే దారిలో పెట్టారండి. రీసెంట్గా అంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ పెట్టారు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అండి. బిలో 3 ఇయర్స్ కిడ్స్కి టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ. దీని టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 4 PM నుండి 10 PM వరకు. ఇందులో మనకి రకరకాల షాపింగ్, ఫుడ్ కోర్ట్స్, రైడ్స్, ఫిష్ టన్నెల్, ఫన్ ఫెయిర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే చూసినట్టయితే ఆక్టోపస్ చాలా పెద్ద బొమ్మ పెట్టారండి. అంటే ఇది కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ ఎక్కి ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతూ ఉన్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫిష్ టనల్ ఎక్స్పో అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఎంట్రన్స్ నుంచి మనకి ఎలా ఉందంటే లోపల పెద్ద పెద్ద ఎక్వేరియం బాక్సెస్ పెట్టి అందులో రకరకాల చేపలు రకరకాల సైజుల్లో రకరకాల కలర్స్లో చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారండి. మనం ఫస్ట్ టైం ఇంకా తీసుకెళ్ళామంటే ఈ ఎక్స్పోకి ఈ ఫిషెస్ని చూసి డిఫరెంట్ సైజెస్లో ఉండేసరికి కలర్స్లో పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ ఇలా రకరకాల కలర్స్లో ఫిషెస్ అయితే ఉన్నాయండి. ఈ ఫిషెస్ మనకి ఎక్వేరియం లాగా పెట్టున్నాయని చెప్పాను కదా, చాలా సైజెస్లో చాలా బాక్సెస్లో పెట్టున్నారండి. ఈ వెళ్ళే మధ్యలో కూడా విండో ఏసీ లాగా అక్కడక్కడ పెట్టారు. అంతా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి సఫకేటింగ్గా ఉండకుండా ఇలా ఏసీలు అయితే అక్కడక్కడ ఏర్పాటు చేశారండి. ఇది మనకి ఫిష్ టనెల్ ఎక్స్పో అని చెప్పాను కదా, దీనికి టనెల్ లాగా ఉంటుంది ఎంట్రన్స్ అనేది. అంటే ఒక టర్న్ తీసుకున్న తర్వాత 2 rows మనకి ఇలా ఎక్స్పో లాగా ఉంటాయండి ఎక్వేరియంస్ పెట్టి. తర్వాత టనెల్ నుండి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి పైన అటు సైడు ఇటు సైడు ఇలా చేపలు అనేవి ఉంటాయి టన్నెల్లో. కింద నుంచి మనం వెళ్తామన్నమాట. మన తల పైన నుండి ఈ చేపలు అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి కొన్ని చేపలు. ఇవైతే చాలా చిన్న సైజ్ అండి. అంటే అప్పుడే పుట్టిన వాటిలాగా చాలా చిన్న సైజ్ అన్నమాట. చిన్నవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది వైట్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి టన్నెల్ అనేది. పైనుండి కింద వరకు ఉంటుంది. ఓన్లీ మన తల పైన మాత్రం ఇలా మనం తల ఎత్తి చూడాలన్నమాట. పైన కింద నుండి మనం వే ఉంటుంది వెళ్ళడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుందండి ఎగ్జిబిషన్ అయితే. ఇంకా పైన ఏమీ క్లోజ్డ్ ఉండదు. ఓపెన్ గ్రౌండ్లో మనకి ఎగ్జిబిషన్ పెట్టి స్టాల్స్ పెట్టారు. అంటే హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, ఫ్లక్కర్లు ఇలా రకరకాల యాక్సెసరీస్తో ఒక షాప్ ఉండింది. అలాగే హోమ్ నీడ్స్ అంటే కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, కిచెన్ యాక్సెసరీస్ లైక్ స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ ఇవన్నీ ఒక షాప్ పెట్టారు. ఈ 2 స్టాల్స్ అయితే నేను వీడియో షూట్ చేయలేదండి. అలాగే వీటితో పాటు ఫుడ్ స్టాల్స్ పెట్టారు. పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అంటే రైడ్స్, ఫన్ రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది 100 రూపీస్ అయితే దీనికి ఎంట్రీ టికెట్ వర్తీ అనిపించిందండి. ఎందుకంటే నార్మల్ ఎగ్జిబిషన్స్లో కూడా మనకి 50 రూపీస్ ఉంటుంది కదా ఎంట్రన్స్ టికెట్ అనేది. ఇక్కడ ఫిష్ టన్నెల్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసి వెళ్ళిన తర్వాత ఇవి పజిల్స్ లాగా, అంటే మనం బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ వేసేది. అలాగే ఇక్కడ మట్టి గాజులు, గ్లాస్ బ్యాంగిల్స్ పెట్టారు. పెయిర్ వచ్చేసి 30 రూపీస్ అని చెప్పేసి. అలాగే మనం రింగ్స్ వేస్తాం కదా, వాళ్ళు ఒక చిన్న స్క్వేర్ బాక్సెస్ లాగా పెడతారు. ఆ రింగ్ అందులో పడితే దాని వర్తీ అయిన గిఫ్ట్ అలా ఇచ్చేటట్టుగా అన్నమాట.
ఇలా రకరకాలవైతే ఉన్నాయండి. ఇక్కడ గ్లాసెస్ మనం బాల్ త్రో చేసి వేస్తే గ్లాసెస్ అన్నీ కింద పడితే దానికి తగిన గిఫ్ట్ ఇస్తారు. వీటితో పాటుగా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇలా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ప్రతి చోట్ల ఎక్కడ పట్టినా కానీ 360 డిగ్రీస్ వీడియో అనేది కామన్ అయిపోయింది కదండి. ఈ ఎగ్జిబిషన్లో కూడా ఈ వీడియో అనేది ఫెసిలిటీ ఉంది. అలాగే పిల్లలు ఎక్కే ఫన్ రైడ్స్, ఇది వచ్చేసి ట్రైన్, ఇది జైంట్ వీల్. జైంట్ వీల్ పక్కన ఒకటి ఉందండి. ఇది మీరు చూసినట్టయితే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫుల్ రౌండ్ లాగా తిరుగుతూ ఉందన్నమాట. అది చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. ఇలాంటి వాటికి చిన్నపిల్లలని అయితే అలో చేయట్లేదండి. ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే పెట్టారు ఇలాంటి రైడ్స్ కొన్ని. ఇదొకటి యానిమల్ రైడ్ లాగా ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది చిన్నపిల్లలు ఎక్కేదన్నమాట. ఇలా ఫన్ రైడ్స్ అన్నీ చాలానే ఉన్నాయండి. బట్ ఈచ్ ఒక్కొక్కటే ఉన్నాయి, ఎక్కడ రిపీట్ అయితే చేయలేదు. ఇక్కడ కొలంబస్ షిప్ అంటారు కదా, అది కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైడ్ వచ్చేసి ఓన్లీ అడల్ట్స్కే అండి. చూడడానికే చాలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టు ఉంది కదా, పిల్లలకి అయితే ఎలో లేదు. ఇదైతే పిల్లలందరూ స్లైడ్ లాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు. ఈ ఎక్స్పోలో ఇదొకటి బాగుంది అనిపించిందండి. అంటే చిన్నపిల్లలు చూసిన రైడ్స్ అన్నీ ఎక్కుతా అంటారు కదా, ఎక్కిన తర్వాత భయపడుతూ ఉంటారు. అలా భయపడే రైడ్స్ అన్నిటికీ పిల్లలకి ఎలో లేకుండా ఆ 2 రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఎలో ఉంది. ఇదైతే చాలా చిన్న పిల్లలకి, అంటే టూడ్లర్స్కి, ఆ ఏజ్ వాళ్ళకి ట్రైన్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి యానిమల్ రైడ్ అని చెప్పాను కదా, యానిమల్స్ 2 రోస్లో ఉంటాయండి. వీటిని పైకి కిందకి అంటూ ఉంటుందన్నమాట, ఇది రౌండ్గా తిరుగుతూ ఉన్నప్పుడు. ఇది వచ్చేసి ఏరోప్లేన్ లాగా, అంటే తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో పైకి వెళ్తూ కిందకు వస్తూ ఉంది. వీటి టికెట్స్ అన్నీ కూడా 70 రూపీస్, 40 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఫైర్ పాన్ కూడా ఉంది, ఇదొక స్టాల్ లాగా పెట్టున్నారు. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఈ ఫిష్ టనల్ ఎక్స్పోని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.